Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నమోదవుతుంది పోలింగ్. ఉదయం 11 గంటల వరకు 37.56% పోలింగ్ నమోదైంది. కానీ ఓటు వేసేందుకు భారీగా క్యూ కడుతున్నారు ఓటర్లు. ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. 2021లో 73.63% పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి గత రికార్డులను బ్రేక్ అవుతాయంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ఓటింగ్లో భారీగా పాల్గొంటున్నారు యువతతో పాటుగా మహిళలు. టీవీకే అధినేత విజయ్ పిలుపుతో కదిలొస్తున్నారు యువతరం. సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి విజయ్కు అండగా నిలుస్తున్నారు యంగ్ ఓటర్లు. పలు చోట్ల స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి పోలింగ్ కేంద్రాలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాలను ఆకట్టుకునే విధంగా కూడా డెకరేట్ చేయడం జరిగింది. పువ్వులు, ఆకులతో ట్రెడిషనల్గా డెకరేషన్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది పోలింగ్. సో తమిళనాడులో మొత్తం 234 సీట్లకు పూర్తి స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తొలి విడత 152 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక మే 4న దీనికి సంబంధించిన ఫలితాలు రానున్నాయి. కానీ 11 గంటలకే మాత్రం పూర్తి స్థాయిలో ఇంత శాతం నమోదైనటువంటి నేపథ్యంలో సాయంత్రం వరకు ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పోలింగ్ సరళిపైన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇప్పటి వరకు 11 గంటల వరకే ఆల్మోస్ట్ నమోదవుతున్నటువంటి పోలింగ్ ప్రీవియస్లో చూసుకున్నప్పుడు కొంతవరకు ఎక్కువగానే కనబడుతుంది. కానీ ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనాలు వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతుంది. ఉదయం 11 గంటలకి దాదాపు 40% పోలింగ్ నమోదైనట్టు మనకు అనధికారికంగా సమాచారం వినిపిస్తుంది. ఓటర్లు ఓటు వేయడానికి భారీ స్థాయిలో క్యూ కట్టారు. ఈసారి పోలింగ్ పెరిగే అవకాశం ఉందంటూ ఎన్నికల అధికారులు కూడా అంచనా వేస్తారు. 2021లో 73.63% పోలింగ్ నమోదైంది. అయితే గత ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ఈసారి బ్రేక్ చేస్తుందంటే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే అధినేత విజయ్ ఎఫెక్ట్ ఉంది అనే ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఈ మొట్టమొదటిసారి ఓ తమిళ మాస్ హీరో విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా పార్టీని స్థాపించడం కూడా తమిళనాడు ఎన్నికల్లో కీలక ప్రభావం చూపుతుంది. విజయ్ పట్ల అంటే విజయ్ అభిమానులు ఇతర దేశాల నుంచి కూడా ఓటేయడానికి వచ్చారని మనకి ఇప్పటికే సమాచారం ఉంది. ఎందుకంటే పోలింగ్ శాతాన్ని బట్టి తర్వాత ఏదైతే మనం పోలింగ్ క్యూ సెంటర్ల వద్ద చూసామో చెన్నై, ఈరోడ్, నామకల్, ఏదైతే తిరుచి, పెరంబూర్ ఇలాంటి నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో ఓటర్లు క్యూ కట్టారు. ఏదైతే చెన్నై చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. మరోపక్క దక్షిణ చెన్నై జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. బార్లు తీరారు. ఎండను కూడా లెక్క చేయకోకుండా క్యూ లైన్ లో ఓటర్లు భారీగా తీరున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభావం వల్ల ఓటర్లు పక్క దేశాల్లో ఉన్న ఓటర్లు కూడా విజయ్ మీద అభిమానంతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే అది విజయ్ ప్రభావం అని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే విజయ్ ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావితం చేస్తాడా లేక ప్రధాన పార్టీల గెలుపు ఓటమిని శాసిస్తాడా అనే అంశాన్ని మనకు వచ్చే పక్కన పెడితే ఎన్నికల ప్రచారంలో కూడా భారీ స్థాయిలో విజయ్కి అభిమానులు హాజరయ్యారు. కరూరు సంఘటన జరిగినప్పటికీ, తొక్కిసలాట జరిగినప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో విజయ్ పర్యటించినప్పుడు భారీ స్థాయిలో విజయ్ అభిమానులతో పాటు ప్రజలు కూడా హాజరయ్యారు. ఒక సినీ నటుడు చూడటానికి భారీ స్థాయిలో ఎగబడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ డబల్ డిజిట్ ఓటింగ్ శాతాన్ని సాధిస్తాడా లేక సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతాడా అనే అంశాన్ని పక్కన పెడితే ఈ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల్లో మహిళా ఓటర్లు భారీ స్థాయిలో దూసుకురావడమే కాదు పోలింగ్ సెంటర్లకు రావడం, మరోపక్క ఆయా ప్రాంతాల నుంచి కూడా కొత్త ఓటర్లు ఏదైతే కొత్తగా 12.5 లక్షల మంది 12.5 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వారు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మక్కువ చూపుతున్నారు. కొంతమందిని అడిగినప్పుడు ఎవరిని చూసి ఓటేస్తున్నారు అన్నప్పుడు కొంతమంది విజయ్ చెప్తున్నారు, మరోపక్క స్టాలిన్ చెప్తున్నారు, మరోపక్క అన్నామలయం కూడా చెప్తున్నారు, మరోపక్క పళనిస్వామి. ఇలా ఆయా ప్రతినిధుల ఆయా పార్టీల ప్రతినిధుల అధినేతల పేర్లు చెప్తున్నారు. కొత్త తరం ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఒక సమాచారం వినిపిస్తుంది. కానీ కిరణ్, కొంతవరకు అంటే 11 గంటలుగా 40% పెరిగిందంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ గా నమోదైన 70% మించి కూడా పోలింగ్ ఇంకా ఎక్కువ నమోదయ్యేటువంటి అవకాశం ఇదే పరంపర కొనసాగుతాయి. కానీ ఇక్కడ కనబడుతుంది పెరిగినటువంటి ఈ పోలింగ్ అనేది దేని మీద ప్రభావం ఉండబోతుంది అంటే సాంప్రదాయంగా వివిధ రాజకీయ పార్టీలకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం పైన దీని ప్రభావం ఉంటుంది అనుకోవచ్చా? సాంప్రదాయ ఓట్లకు గండి కొట్టే ఛాన్స్? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా
విజయ్ ప్రభావము అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే రెండు పార్టీల పైన ఉంది. ఇక్కడ విజయ్ డబల్ డిజిట్ ఒకవేళ అద్భుతాలు సాగి విజయ్ 20% ఓటింగ్ ఈ ఎన్నికల్లో సాధిస్తే అది ఖచ్చితంగా అన్నా డిఎంకేకి మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయి. విజయ్ పోలింగ్ పర్సంటేజ్, విజయ్కి వచ్చే పోలింగ్ విజయ్కి నమోదయ్యే ఓటర్లు 12%, విజయ్ పార్టీకి వచ్చే ఓటింగ్ శాతం 12% దాటితే ఖచ్చితంగా అన్నా డిఎంకేకి భారీ స్థాయిలో ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తున్నారు. సంప్రదాయ ఓటింగ్ గత ఎన్నికల్లో 73, దాదాపు 74% వరకు ఓటింగ్ అయింది. ఈ ఎన్నికల్లో ఆ పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీ విజయావకాశాలు తగ్గుతాయా అనేది ఒక చర్చ నడుస్తుంది. కొన్ని చోట్ల ఏదైతే 2024 ఎన్నికల తర్వాత పోలింగ్ పెరిగిన రాష్ట్రాలను మనం ఒకసారి గమనిస్తే మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆయా చోట్ల ఢిల్లీలో మాత్రమే అధికారం మారింది తప్పితే మిగిలిన మహారాష్ట్ర ఇటు బీహార్ లాంటి రాష్ట్రాల్లో అధికార పార్టీలకు గెలిచిన నేపథ్యం ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ను బట్టి గెలుపు ఓటములు అంచనా వేయలేకపోయినప్పటికీ కూడా పెరిగిన పోలింగ్ శాతం ఎవరి మీద ప్రభావం చూస్తుంది అనే అంశాలు కూడా త్వరలో తేలున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ అభిమానులు, విజయ్ ఈ కొత్త తరం ఓటర్లు, మరోపక్క అన్ని అధికార పార్టీలు ఇచ్చిన సంక్షేమాలు, విజయ్ సంక్షేమ పథకాలు చెప్పారు, స్టాలిన్ చెప్పాడు, మరోపక్క పళనిస్వామి చెప్పారు. ఇలా వరుసగా రాజకీయ పార్టీలని ఉచిత సంక్షేమ పథకాలు ఇవ్వడం, మరోపక్క డిఎంకే 8,000 రూపాయలు మహిళలకు కూపన్లు ఇవ్వడం, ఏదైతే ఇప్పటికే మహిళల అకౌంట్ లో నేరుగా 1,30,00,000 మందిలో 31 లక్షల మంది అకౌంట్ లో 5,000 జమ చేయడం కూడా స్టాలిన్ కు టర్నింగ్ పాయింట్ అని ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క అన్నా డిఎంకే కూడా హామీలు ఇచ్చింది, ఉచిత ఏదైతే రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చింది. విజయ్ కూడా రైతులకు రుణమాఫీ ఇచ్చాడు. విజయ్ నేరుగా మహిళలకు 8 గ్రాముల బంగారం, ఒక పట్టు చీర కూడా ఆయన ఎన్నికల హామీ ఇచ్చాడు. అన్ని పార్టీలు, 3 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో భారీ హామీలు ఇచ్చాయి. ఈ హామీల ఎఫెక్ట్ వల్ల కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి మనం ఇప్పటికిప్పుడు విజయావకాశం అంచనా వేయలేం. అయితే చూడాలి, ఈ సాయంత్రం వరకు 74% దగ్గర పోలింగ్ ఆగిపోతుందా, లేదా 74 నుంచి 78, 80కి చేరుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం, వస్తున్న ట్రెండ్ ప్రకారం, ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ ప్రకారం చూస్తే ఇదే కంటిన్యూ అయితే దాదాపు 80% పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడ ఉన్న యూటీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్న సమాచారం ప్రకారం కూడా దాదాపు గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న ట్రెండ్ కొనసాగితే పోలింగ్ బూత్ల వెంబడి భారీ స్థాయిలో ఓటర్లు చేరుతున్నారు, భారీ క్యూ లైన్లు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో కూడా తమిళనాడు చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో, ఏదైతే నార్త్ చెన్నై కావచ్చు, ఇటు చెంగల్పట్టు కావచ్చు, అటు దక్షిణ చెన్నై జిల్లాలు కావచ్చు, కుంగునాడు ప్రాంతం కావచ్చు, ఆయా ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఓటర్లు ఎండను లెక్క చేయకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా ప్రజలు తరలిస్తున్నారు. సిద్ధార్థ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నమోదవుతుంది పోలింగ్. సో తాజాగా ఉదయం 11 గంటలకే 37.56% వరకు కూడా పోలింగ్ నమోదైంది. అంటే ఆల్మోస్ట్ 40% వరకు పోలింగ్ 11 గంటలకే నమోదైంది. సో ఓటు వేసేందుకు భారీగా కూడా ఓటర్లు క్యూ కడుతున్నారు. కానీ ఈసారి భారీగా పోలింగ్ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది. ప్రీవియస్ ఎలక్షన్ ఒక్కసారి మనం గమనిస్తే 2021లో 73.63% పోలింగ్ నమోదైంది. ఈసారి గత రికార్డులను బ్రేక్ అవుతాయంటూ కూడా విశ్లేషణలు వస్తున్నాయి. సో ఓటింగ్లో మాత్రం భారీగా యువతతో పాటుగా మహిళలు కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా టీవీకే అధినేత విజయ్ పిలుపుతో కదిలొస్తుంది యువతరం. తమిళనాడులో మొదటి నుంచి విజయ్కు అండగా నిలుస్తున్నారు యంగ్ ఓటర్లు. సో పలు చోట్ల స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి పోలింగ్ కేంద్రాలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు, ఓటర్లను పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేయించేందుకు, ఓటర్లు ఈసారి పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలను కూడా పువ్వులతో, ఆకులతో తమిళనాడు ట్రెడిషనల్గా కూడా డెకరేషన్ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈరోజు తొలి విడతలో 152 సీట్లకి పోలింగ్ జరుగుతుంది. సో మే 4న దీనికి సంబంధించినటువంటి ఫలితాలు రానున్నాయి. సో పెరిగేటువంటి పోలింగ్ శాతం ఏ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందో మనము వేచి చూడాలి.